ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియాతి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వచ్చిన వాగ్దానం చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారా? ఈ దినము బలపరిచే దేవుని ఎదురు వస్తూ ఉండగా మీతో మనందరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందకుము అని ఇశ్రాయేలు ఎదుట అతనితో చెప్పెను. ఈరోజు దేవాతి దేవుడే ఇశ్రాయేలు ఎదుట అతనితో చెప్పినట్లుగా ఈరోజు ప్రజలందరి ఎదుట నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, విస్మయం వద్దొద్దు, నిన్ను విడువను, ఎడబాయను, నీకు ముందర నడుచువాడు నేనే అని దేవుడు తెలియజేస్తూ ఉండగా సంతోషించి ధైర్యం తెచ్చుకొని అద్భుతంగా ఒక విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఎక్కడ భయపడొద్దు, అధైర్యపడొద్దు, విస్మయం అందొద్దు, భయపడొద్దు, కంగారు పడొద్దు. ఎందుకంటే ప్రతి ఉదయకాలం వాగ్దానంతో ఒక రోజు ప్రారంభిస్తున్నావు కనుక, దేవునికి నీ జీవితంలో మంచి అవకాశం ఇస్తున్నావు కనుక, నీకు ముందుగా నీ దేవుడు నడిచి నీ మార్గాలన్నీ సరళం చేస్తూ, నీకు ముందుగా తన దూతలను పంపిస్తూ, నీ కాలికి రాయి కూడా తగలకుండా మంచి పరిచారకులుగా నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన దూతలను ఉంచుతూ నువ్వు వెళ్ళే ప్రతి మార్గాన్ని కూడా మంచి మార్గంగా, ఏ సాతాను శక్తుల యొక్క ప్రభావాలున్నా, ఏ దుష్టుడి పన్నాగాలున్నా వాటన్నిటినీ కూడా అణగద్రొక్కుతూ దేవుడు నీకు విజయాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చే విధంగా దేవుడే కార్యాన్ని జరిగిస్తానంటూ ఉండగా ధైర్యం తెచ్చుకో. ఇశ్రాయేలుకు దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిచాడు. ఏ ప్రమాదం లేకుండా, ఏ భయము లేకుండా వారి చెప్పులైనా వారి బట్టలైనా మాసిపోలేదనే మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. నువ్వు వెళ్ళే మార్గం అంతా నీకు ప్రయాసం ఉండదు, అలసట ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు. ఎప్పుడంటే నువ్వు దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడి నీ జీవితంలో ఆయన ముందుగా నడుస్తాడు, నిన్ను వెనక ఉంచుతాడు. వచ్చే శత్రువు నీ ముందున్న దేవుని చూస్తుంది, నీ మీదకి వస్తున్న రోగం నీ ముందున్న దేవుని చూస్తుంది. వ్యతిరేకత అయినా, ఇబ్బంది అయినా, కరువు ఖడ్గమైన, హింస అయినా, ఉపద్రవాలైనా నీకు ముందుగా ఉన్న నీ దేవుని చూసి ఏ దారిని వచ్చినాయో 7 దారులను దేవుడే పాల్గొనే విధంగా దేవుడు అద్భుతంగా చేయబోతున్నాడు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్పదేవా, ఈ దినం మీరు మాకిస్తున్న బలమైన వాక్ వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం స్వీకరిస్తున్నారు, స్వతంత్రించుకుంటున్నారు. ఈ వాక్ వచ్చినాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచాయా, నెరవేర్పడానికి నడిపించాయా. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ కృపలో ప్రతి అవసరం అక్కరాన్ని తీర్చండి. బిడ్డలకు ముందుగా మీరు వెళ్ళండి, నీ సహాయంతో నింపండి, నీ కృపలో నింపండి. బిడ్డలని ఆశీర్వాద పదంలో నడిపించి భయపడక, అధైర్యపడక ముందుగా నడుస్తూ ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ బలమైన సూచక్రియలు జరిగించి ఏ వేదన, ఏ కంగారు లేకుండా శాంతి సమాధానంతో నింపండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఉండగా బ్రతుకు దినములు అధికములు అగునట్లు సహాయం చేయండి. ఈ దిన వాగ్దానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చమని ప్రభు అయిన యేసు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, కామెంట్ చేద్దాం. ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు, రెండోదిగా లైవ్ లో ఉదయకాలం ఆరాధన జరుగుతున్నాయి, కలుసుకోండి తప్పనిసరిగా. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.